అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్న గొడవ మళ్ళీ స్టార్ట్ అయింది. దీనికి ప్రధాన కారణం ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు. ఒకటి, రామ్ చరణ్ బర్త్డే. మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే వచ్చింది. ఆ బర్త్డేకి అల్లు అర్జున్ విషెస్ చెప్పలేదు. దాని తర్వాత నిన్న 8న అల్లు అర్జున్ బర్త్డే వచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా విష్ చేయలేదు. సో వీళ్ళ వైరుధ్యాలు ఇలా బయటకు వచ్చాయి. దానికంటే కూడా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్కి సింగపూర్లో స్కూల్లో జరిగిన ప్రమాదంలో అబ్బాయి గాయపడ్డాడు, హాస్పిటల్లో ఉన్నాడు. దేశంలో అనేక మంది పొలిటీషియన్స్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, చివరికి ప్రతిపక్షాలు కూడా, జగన్ లాంటి వాళ్ళు కూడా, అంటే పవన్ కళ్యాణ్ అంటే నిప్పులు కక్కే జగన్ కావచ్చు, అలాంటి జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి త్వరగా కోలుకోవాలి, నేను మీతో ఉంటాను ఇలాగా మాట్లాడి ఆయన ట్వీట్ చేశాడు. అలాంటి నేపథ్యంలో కనీసం మానవత్వంతో కూడా అల్లు అర్జున్ దీని పట్ల స్పందించలేదు. స్పందించకపోగా తన సినిమాకు సంబంధించిన వీడియోని నిన్న రిలీజ్ చేయడం, దాని చుట్టూ డిస్కషన్ విధంగా మాట్లాడడం, ఇది చాలామందికి కొంత ఆశ్చర్యంగా కూడా కలిగించింది. దాంతో సీరియస్గా పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ మీద విరుచుకుపడుతున్నారు. ఇంత అసలు మనిషికి ఉండాల్సిన లక్షణాలు కూడా లేవు నీకు, బేసిక్గా లక్షణాలు, మీ గొడవలు ఎన్నన్నా ఉన్నాయి, ఒక చిన్న బాబు ఇదైనప్పుడు నువ్వు స్పందించాలి కదా అన్న యాంగిల్లో వాళ్ళు ఇది చేస్తున్నారు. మేమెందుకు స్పందించాలి? అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ స్పందించాడా? హైదరాబాద్ వచ్చి కూడా కనీసం పరామర్శించకుండా వెళ్ళిపోయాడు. అంత పెద్ద ప్రమాదం అల్లు అర్జున్కి జరిగితేనే పవన్ కళ్యాణ్ స్పందించలేదు. అసలు పవన్ కళ్యాణ్ అనుకుని ఉంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసేవాడా? సో ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండడం వల్లే రేవంత్ రెడ్డి ధైర్యంగా అరెస్ట్ చేయగలిగాడు. సో అలాంటిది జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? పవన్ కళ్యాణ్కి జరిగితే ఇప్పుడు మేమెందుకు స్పందించాలి అనేది ఎవరి వాదనలు వాళ్ళది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వాళ్ళది కరెక్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా బెటర్నెస్ వచ్చేసిన తర్వాత అది ఇంకా ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతుంది. మనం దీన్ని ప్యారలల్గా కంపేర్ చేసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కంపేర్ చేయొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా అది. చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య వచ్చిన గొడవల్లో కూడా చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు మనం స్పందిస్తే మళ్ళీ ఇది అటు ఇటుగా మారి మళ్ళీ వాళ్ళ ట్రాప్లోకి వెళ్తాము, ఇటువంటప్పుడే మనం స్ట్రిక్ట్గా ఉండాలి అనేది జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు అనుకున్నాడు. అందుకనే వాళ్ళ సిస్టరు ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా ఇతను మద్దతు తెలపలేదు. కళ్యాణ్ రామ్కి అయితే సొంత అక్క అయినా కూడా కళ్యాణ్ రామ్ స్పందించలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మనం ఇప్పుడు స్పందిస్తే వీక్ అయిపోతాము, దీన్ని అలసుగా తీసుకొని చంద్రబాబు మనల్ని ఉపయోగించుకోవడం మొదలు పెడతాడు, అది మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు చంద్రబాబుకి అని వాళ్ళు క్రూషియల్ మూమెంట్స్లో కూడా స్పందించలేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం అది కరెక్ట్. అలాగా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగా ఫ్యామిలీలో ఎవరు కూడా, రామ్ చరణ్ లాంటి వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఒక చిరంజీవి వాళ్ళ భార్య సురేఖ మాత్రం ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అట్లాగే వీళ్ళిద్దరు నాగబాబు ఇంటికి వెళ్ళి, ఎవరు స్నేహారెడ్డి అండ్ అల్లు అర్జున్ భార్యాభర్తలు ఇద్దరు నాగబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చారు తప్ప ఇంకా మిగతా యంగ్ జనరేషన్ నుంచి, అంటే పవన్ కళ్యాణ్ అసలు స్పందించాల్సిన పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఓ డిప్యూటీ సీఎం. కాకపోతే పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అప్పుడు ఒక రాష్ట్రంలో సీఎం అరెస్ట్ చేయించినప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా నేను దీని పట్ల స్పందించకూడదు, స్పందిస్తే ఇది 2 రాష్ట్రాల ఇష్యూ లాగా మారిపోతుంది అనేది పవన్ కళ్యాణ్కు ఉన్న అవగాహన. ఎందుకంటే ఒక్కోసారి పర్సనల్ పొలిటికల్లో వచ్చినప్పుడు పర్సనల్ విషయాల్ని పక్కన పెట్టి పొలిటికల్ విషయాల్ని మాత్రమే పరిగణిస్తారు. అది ఎవరైనా చేస్తారు. పర్సనల్గా చాలా ర్యాపోలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ పొలిటికల్ యాంగిల్ వచ్చేసరికి పర్సనల్ అనేది పక్కకి వెళ్తుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇది వేరే డైమెన్షన్ తీసుకునే అవకాశం ఉంది అనేది పవన్ కళ్యాణ్ ఆలోచించాడు. అతను అప్పుడు అలా ఆలోచించడం కరెక్టే, ఎందుకంటే ఇది డైమెన్షన్లు మారిపోతాయి. ఆల్రెడీ ఇక్కడ డైమెన్షన్లు మార్చే క్రమంలో ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు తెలిసి మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ మీద విమర్శ ఏమంటే, నువ్వు సరే దీని మీద ఓపెన్గా ఖండించలేదు, కనీసం అల్లు అర్జున్కి పరామర్శించి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడడము, ఏదో లేదు నీ దగ్గరికి పిలిపించుకొని మాట్లాడడము, ఎందుకంటే అల్లు అర్జున్ అపాయింట్మెంట్ కూడా అడిగాడు, పవన్ కళ్యాణ్ ఇవ్వలేదని చెప్తున్నారు.